హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు జాయ్ఫుల్ పేరెంటింగ్. ఎలా ఉన్నారు అందరూ? ఐ హోప్ యు ఆల్ గుడ్. టుడే ఒక చిన్న స్టోరీ చెప్తాను మీకు. ఒక అబ్బాయి బోరుగా ఫీల్ అవుతూ ఇంట్లో కూర్చొని ఉన్నాడు. అప్పుడు వాళ్ళ మమ్మీతోటి ఆ అబ్బాయి అడుగుతూ ఉన్నాడు, నేను బోరుగా ఫీల్ అవుతున్నాను, ఏం చేయాలమ్మా, ఏదో ఒకటి చెప్పవా అంటే వాళ్ళ మమ్మీ ఏం చేస్తుంది, మనమైతే ఏం చేస్తాం, అందరము మొబైల్ ఇచ్చేసి ఆడుకున్నానా అని చెప్పేసి అంటాం. కానీ వాళ్ళ మమ్మీ అలా చెప్పలేదు. సరే నాన్న, నీకు బోర్ కొడుతుందా, అయితే ఒక చిన్న కథ చెప్తా, వింటావా అంటే ఆ అబ్బాయి ఎక్సైట్మెంట్ తోటి ఓకే అమ్మ చెప్పు, నేను వింటాను అని చెప్పేసి అన్నాడు. అప్పుడు ఆ అమ్మ ఆ అబ్బాయితోటి ఏమంటుంది అంటే, నాన్న ఒక చిన్న విలేజ్ ఉంటుంది, అది రామాపురం అనే విలేజ్లో 40-50 హౌసెస్ ఉంటాయి. అంటే ఆ 40-50 హౌసెస్లో 40-50 ఫ్యామిలీస్ ఉంటాయి. అప్పుడు ఆ ఊరిలో సాధువులు వస్తూ వెళ్తూ ఉండేవారు. అయితే ఒకరోజు సాధువుల గుంపు మీన్స్ సాధువుల గురువుల సెయింట్ గ్రూప్ ఆ ఊరిలోకి వచ్చేసి ఒక ఇంటికి వెళ్ళి, అమ్మ ఆకలిగా ఉంది, ఏదైనా పెట్టగలరా అని చెప్పేసి అన్నప్పుడు ఆ అమ్మ కోపంతో, మీకేం పని పాట లేదా, కాళ్ళు చేతులు బాగానే ఉన్నాయిగా, సంపాదించుకోవచ్చుగా, కష్టపడవచ్చుగా, ఎందుకు మా దగ్గరకు వచ్చి మా మీద ఆధారపడుతూ ఉంటారు మీరు ఎప్పుడు కూడా అని చెప్పేసి కోపంగా విసుగ్గా వాళ్ళకు చెబుతూ ఉంది. అప్పుడు అందులో వాళ్ళ గురువు ఆమెను చూసి నవ్వుతూ, అమ్మ క్షమించండి, ఒక పొరపాటైంది, ఇప్పుడు నా చేతిలో ఏముంది అంటే ఏముంది, నీ చేతిలో ఒక చిన్న చిప్ప ఉంది, చిప్ప మీన్స్ బౌల్, ఒక బౌల్ ఉంది, అయితే ఏంటి అని చెప్పేసి అన్నప్పుడు, మీరు ఏదైనా ఈ బౌల్లో పెడితేనే కదా నేను తీసుకోవాలి, కానీ మీరు బౌల్లో నాకు ఏమైనా పెట్టారా, లేదు కదా, అయితే నా విన్నపం ఒక్కటి మీకు చెబుతా వినండి. అమ్మ, ఇప్పుడు నా చేతిలో ఉన్న ఈ చిప్ప నేను మీకు ఇస్తాను, తీసుకుంటారా? చల్, నీ చిప్ప నాకెందుకు, నేను ఎందుకు తీసుకుంటా, అవసరం లేదు, తీసుకోవటం నీ దగ్గర ఉండని అని చెప్పేసి అన్నప్పుడు ఆ సాధువు అన్నాడు, నా చిప్ప నువ్వెలా తీసుకోలేవో, నువ్వు చెప్పిన ఏ మాట అయినా నేను తీసుకోలేనమ్మా, నీ మాట నీ దగ్గరే, నా చిప్ప నా దగ్గరే అని నవ్వుకుంటూ వెళ్ళిపోతాడు. అప్పుడు ఇందులో మీనింగ్ ఏంటంటే, మనల్ని ఎవరైనా సరే కోపంగా, మన తప్పు లేకుండా మనల్ని ఎవరినైనా తిట్టినా, ఎవరేమన్నా మనం రియాక్ట్ అవ్వద్దు. ఒక్కసారి ఆలోచించుకో, నేనేమైనా తప్పు చేశానా, చెయ్యలేను కదా, నేను తప్పు చేయనప్పుడు వాళ్ళు చెప్పింది నేను ఎందుకు వినాలి అన్నప్పుడు, వాళ్ళు చెప్పింది వాళ్ళకే అని చెప్పి నువ్వు వచ్చేసేయి, అప్పుడు నీ మనసు చాలా హాయిగా ఉంటుంది నాన్న అని అన్నప్పుడు ఆ అబ్బాయి సూపర్ అమ్మ, కథ చాలా బాగుంది, థ్యాంక్ యూ అని చెప్పేసి అన్నాడు. ఫ్రెండ్స్, ఎప్పుడైనా సరే మనం పిల్లలకి వాళ్ళు తిట్టారు కదా, మనం కూడా తిడదాము, మనం కూడా కొడదాము అని ఎప్పుడూ నేర్పించవద్దు ఫ్రెండ్స్. ఎందుకు అంటే ఇప్పటి వాళ్ళలే రేపటి పౌరులు కదా. మనము ఆనందమైన సమాజాన్ని నిర్మించాలంటే ఇప్పటి నుంచే మనం స్టార్ట్ చేయాలి. కాబట్టి ప్రతి పిల్లవాడిని మనము నిజమైన మార్గంలో న్యాయబద్ధంగానే వాళ్ళని పెంచాలి. థ్యాంక్ యూ.